హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా గార్డెనింగ్ టూర్ చేస్తాను. ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. తర్వాత నా చెట్లను పరిచయం చేస్తాను. ఏంటండి, దాదాపు నా దగ్గర 20 కుండీల వరకు ఉంటాయి చెట్లు. డిఫరెంట్ టైప్ చెట్లు. ఇది ఇంటి ముందు డెకరేషన్కి 2 చెట్లు ఉన్నాయండి. ఇది కూడా మనీ ప్లాంటే. అప్పుడప్పుడు నేను కూరగాయలు కడిగేసిన తొక్కలను ఇందులో వేస్తానండి. అట్లా కాకరకాయ చెట్టు పుట్టింది చిన్నది. తర్వాత ఇది గన్నేరు చెట్టు. చూడండి, పూలు చాలా బాగా వస్తాయి, డైలీ వస్తాయి. పూజ చేసుకోవడానికి మంచిగా పనికొస్తుంది. ఇవి గడ్డి గులాబీ అండి. నా దగ్గర పింక్, ఎల్లో కలర్ ఉన్నవి. ఇది స్నేక్ ప్లాంట్ చిన్నది. ఇందులోనేమో కరివేపాకు చెట్టు ఉంది. యాక్చువల్గా పెద్ద అయితే నేను ఇచ్చాను, మళ్ళీ రావాలని. ఒక చిన్న చిక్కుడుగాయ చెట్టు పుట్టింది. అట్లే విధంగా టమాటా చెట్లు పుట్టాయండి. పీక్ పడేయలేదు, ఉంచాను. చూడండి, ఇప్పుడే చిన్నగా పిందెలు వస్తున్నాయి. తర్వాత ఒక మంచి చెట్టు అండి. ఏంటంటే ఎర్ర మందార, అమ్మవారికి ఇష్టం అంటారు. బకెటపాడైతే ఇలా నేను 3 years బ్యాక్ పెట్టానండి. ఇప్పుడుగా ఎంత పెద్దగా అయింది చెట్టు. డైలీ పూస్తుందండి. మ్యాక్సిమం 12 వరకు పూస్తుంది. ఈరోజు 4 ఉన్నాయి, 7 పూసాయి. యాక్చువల్గా 3 దేవునికి పెట్టాము. వేస్టేజ్ అంతా కుండీలలో వేస్తాను, ఎందుకంటే వీటికి మంచి ఎరువు తయారవుతుంది. కుండీలోనే ఈ షోకేజ్ చెట్టుతో పాటు రణపాల ఆకు అంటారండి. ఇది కిడ్నీలకి మంచిదని ఆయుర్వేదిక్ చెట్టు అంటారు. చెల్ గులాబీ అండి. ఇందులోనే తులసి చెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడే మొగ్గులు వస్తున్నాయి. అంటే ఇదివరకు చాలా పూసాయి, ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ మొగ్గులు. ఇదేమో వైట్ రోసెస్ ప్లాంట్. ఇంత ఉంది. ఇందులో కూడా టమాటా చెట్లు ఉన్నాయి, పూతకొచ్చాయి. ఇది పూజది తులసి చెట్టు. అప్పుడప్పుడు ఫెస్టివల్ టైంలో పసుపు పూసుకుంటాను. ఇదేమో రెడ్ గులాబీ అండి. ఇంకా మొగ్గలు ఉన్నాయి చూడండి. ఇంత చిన్న చెట్టు అయినా 5 మొగ్గలు ఉన్నాయి. ఇది తులసి చెట్టు అండి. అంటే పూజది కాదు, ఎప్పుడైనా ఆయుర్వేదిక్గా యూజ్ చేసుకోవాలనుకున్నా, పూజకి పెట్టాలనుకున్నా ఉండడానికి ఉంటుందని ఒకటి సపరేట్ కుండీలో ఒక తులసి చెట్టు పెట్టుకున్నాను. మనం పూలల్లో అల్లుకునేది దమనం అని అంటారు. అదేవిధంగా ఇందులోనే తమలపాకు చెట్టు ఇప్పుడే పెరుగుతుంది, రీసెంట్గా పెట్టాను. ఇందులో కూడా తులసి మొక్కలు ఉంటాయండి. తులసి చెట్టు ఉండడం, వాటి గాలి మంచిది కాబట్టి కుండీలో పెరిగినా నేను అలానే ఉంచుకుంటాను, తీసేయను. ఇదేమో వైట్ పూలదండి. మా సైడ్ అయితే చస్ట్రిక పూలు అంటారు. గులాబీ పూలాగా ముద్దగా వస్తాయి. ప్రజెంట్ మొగ్గలే ఉన్నాయి, పూలేమీ లేవు. ఇదే కుండీలో కింద ఒకసారి పుదీనా తెచ్చుకున్నప్పుడు పెట్టుకున్నానండి. ఇప్పుడు బాగా కుండీ నిండి వచ్చింది. ఎప్పుడైనా నాన్ వెజ్జెస్ కర్రీ కానీ ఏదన్నా పచ్చడిలో కానీ వేసుకుంటాను. ఈ తొక్కలన్నిటికి వేసానండి. యాక్చువల్గా పౌడర్ చేసేస్తే బాగుంటుంది, బట్ డైరెక్ట్ వేసాను. ఇంకా ఇది మైదాకు చెట్టు అండి. ఇంత పెద్దగా అయింది. 15 days 20 days వరకు మళ్ళీ వస్తుంది ఒకసారి రుబ్బితే. ఇందులోనే ఒక నిమ్మ చెట్టు పుట్టిందండి. పెద్దగా అయింది, బట్ ఇంకా పూతకి రాలేదు. ఇది పెద్ద లిల్లీ అండి. పెద్ద లిల్లీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఫ్లవర్స్ ఏం లేవు. ఇందులోనే ఇది వాటర్ లిల్లీ. ఇదేమో వైట్ పూలదండి. ఇది నా హైట్ అయిపోయింది చాలా పెద్దగా. వైట్ ఫ్లవర్స్. ఇది కూడా డైలీ పూస్తాయి ఆల్ సీజన్స్లో. పూజకు చూడడానికి బాగుంటాయి, పూజకి కూడా పనికి వస్తుంది. ఇంత పెద్దగా అయిందండి. ఈ కుండీలో కలబంద చెట్టుతో పాటు ఇవి కంప్లీట్గా ఎల్లో కలర్, మన గడ్డి గులాబీ పూలు అంటాం కదా, ఆ చెట్టు అండి. ఇది మల్లె చెట్టు, ఈ సీజన్లో వస్తుంది. ఇందులో కూడా ఒక టమాటా చెట్టు పుట్టింది. అదేవిధంగా తులసి చెట్టు అండి. చిన్నవే, పూసి లాస్ట్గా చివరిగా 2 నూనె డబ్బా ఖాళీగా ఉంటే వేస్ట్ చేయకుండా మా ఇంటి దగ్గర నుండి ఒక వంకాయ చెట్టు తీసుకొచ్చి పెట్టానండి. ఇప్పుడే పిందెలు వచ్చినాయి. చిన్న చెట్టు, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి. పురుగు వస్తుంది. వేప మందు ఇచ్చాను, చూడాలి. ఒక 2-3 days ఆగి మళ్ళీ గుత్తులుగా ఫ్లవర్ షోకేజ్ చెట్టు అండి, ముళ్ళది. నూనె డబ్బాలో టమాటా చెట్టు పెట్టాను, పూలు వచ్చాయి, ఇంకా కాయలు రాలేదండి. ఇంకోటి టమాటా చెట్టు చిన్న దాంట్లో పెట్టి
కలబంద చెట్టు అండి. సమ్మర్లో ఇలా ఎర్రగా వచ్చేసింది. ఇంకా వాటర్ పోస్తున్నాను. తర్వాత కూలర్ మాది వేస్ట్ అయిపోతే ఇట్లా మట్టి నింపి పెట్టానండి. మొన్నటి వరకే పాలకూర ఉండే తీసేసాను. ఇప్పుడు ఇది గుంట గలియేరు చెట్టు, ఇవి మాత్రమే ఉంచాను. మళ్ళీ పాలకూర వేయాలి. షోకేజ్ ముందుట పెట్టాను. ఇట్లా అప్పుడప్పుడు డిజైన్గా వేస్తూ ఉంటాను. చూడడానికి బాగుంటాయి, మనకు కూడా ప్రశాంతంగా ఉంటుందని. ఇదండి నా గార్డెనింగ్.